వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రమ్య. ఈ రోజు వీడియోలో మనం డెంగ్యూ ఫీవర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అంటే డెంగ్యూ ఫీవర్ అసలు ఎలా వస్తుంది, దాని సిమ్టమ్స్ ఏంటి, ఇంకా దాన్ని వస్తే ఎలా క్యూర్ చేసుకోవాలి అనే చిన్న చిన్న టిప్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే మీకు ఆ టిప్స్ మీకు ఐడియా ఉండొచ్చు, బట్ ఎవరైనా ఒకళ్ళైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా అని వాళ్ళ కోసమని నేను ఈ వీడియో చేస్తున్నాను. అసలు మెయిన్ రీజన్ కూడా ఈ సీజన్లో, మాన్సూన్ సీజన్లో ఇప్పుడైతే అసలు చాలా అంటే చాలా ఎక్కువగా ఫీవర్స్ ఉన్నాయి. వైరల్ ఫీవర్స్ ఇంకా డెంగ్యూ ఫీవర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో నాకు తెలిసిన చిన్న టిప్స్ అయినా మీతో షేర్ చేసుకుంటే యూజ్ఫుల్ అవుతుంది అనుకున్నాను. సో వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. ఈ డెంగ్యూ ఫీవర్ రావడానికి మనకు మెయిన్ రీజన్ ఏంటంటే ఎడిస్ ఈజిప్టికస్ అనే మస్కిటో బైట్ వలన మనకి డెంగ్యూ ఫీవర్ అనేది వస్తుంది. ఈ మస్కిటో బైట్ తర్వాత 4 to 15 days లోపు మనకి సిమ్టమ్స్ కానీ లేకపోతే ఫీవర్ కానీ వస్తుంది. సో దాన్ని బట్టి మనం గుర్తించవచ్చు. ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయంటే ఫీవర్ వస్తుంది, ఫీవర్తో పాటు కడుపు నొప్పి, తలనొప్పి, వామిటింగ్స్, మోషన్స్, జాయింట్ పెయిన్స్, ఇంకా కళ్ళు తిరుగుతారు, కళ్ళు మండుతాయి, కళ్ళు చాలా విపరీతంగా మంటగా ఉంటాయి. ఇంకా ఈ స్కిన్ ర్యాషెస్ వస్తాయి. కొంతమందికి ఫస్ట్లోనే స్కిన్ ర్యాషెస్ వస్తాయి. ఆ స్కిన్ ర్యాషెస్ వచ్చిన తర్వాత మనకి ఫీవర్ వస్తుంది. ఇంకా వీటన్నిటితో పాటు మనకి వామిటింగ్స్ కూడా ఎక్కువ అవుతాయి. ఇంకా మన నోస్లో నుంచి మౌత్లో నుంచి బ్లడ్ అనేది వస్తుంది. సో ఆ బ్లడ్ వచ్చే స్టేజ్ అనేది మనకి ఇవి అంటే ఫస్ట్ మనం ఫీవర్ వచ్చి దాని తర్వాత ప్లేట్లెట్స్ డ్రాప్ అయిపోయి అప్పుడు కూడా మనం ట్రీట్మెంట్ ప్రాపర్గా లేకపోతే అప్పుడు ఈ నోస్లో నుంచి బ్లీడింగ్ అనేది వస్తుంది. సో అంతవరకు రాదు. మనం మెడిసిన్స్ కరెక్ట్గా తీసుకొని ట్రీట్మెంట్ ప్రాపర్గా తీసుకుంటే మనకి ఆ స్టేజ్ వరకు రాదు. ఇది తగ్గిపోయే ఛాన్సెస్ 100% ఉన్నాయి. ఈ ఫీవర్ అనేది కన్ఫామ్గా తగ్గిపోతుంది. బట్ ఈ ఫీవర్ తగ్గటానికి ఒక 15 days టైం అనేది పడుతుంది. అంటే మన టెంపరేచర్ తగ్గిన పెయిన్స్ కానీ పూర్తిగా కంప్లీట్ అవటానికి. బట్ ఈ 15 days తర్వాత కూడా మనకి డాక్టర్ టాబ్లెట్స్ అనేవి ఇస్తారు. అప్పుడు కూడా మనం ఈ టాబ్లెట్స్ని కంటిన్యూ చేయాలి. తగ్గిపోయింది కదా అని నెగ్లెక్ట్ చేయొద్దు, ఎందుకంటే ఆ వైరస్ అనేది మన బాడీలో ఇంకా ఉంటుంది. సో ఆ వైరస్ ఉండటం వల్ల మనం వీక్ అయిపోయినప్పుడు ఆ వైరస్ అనేది మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. సో మీరు కంపల్సరీ మెడిసిన్స్ అనేది మాత్రం కంటిన్యూ చేయండి, స్టాప్ చేయకుండా. మనం డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు మనకి మన సిమ్టమ్స్ని బట్టి ఒక 2 days అలా మెడిసిన్ ఇచ్చి అప్పటికి ఇంకా తగ్గకపోతే అప్పుడు బ్లడ్ టెస్ట్లు అనేవి చేస్తారు. దాన్ని బట్టి మనకి ప్లేట్లెట్స్ కౌంట్ ఏమైనా డ్రాప్ అవుతుందా అనేది చూసుకొని దాన్ని బట్టి మనకి యాంటీబయాటిక్స్, ప్లేట్లెట్స్ డ్రాప్ అయిపోకుండా యాంటీబయాటిక్స్, ఇంకా ఫీవర్, వామిటింగ్స్ ఇలాంటివి కూడా కంట్రోల్ అవడానికి మెడిసిన్ ఇస్తారు. సో మనం ఆ మెడిసిన్ తీసుకుంటూ మనం ఇంట్లో కూడా అంటే మనం ఫుడ్ చేంజెస్ కూడా చేసుకోవాలి. ఫుడ్ చేంజెస్ వల్ల కూడా మనం మెయిన్ ప్లేట్లెట్స్ డ్రాప్ అయిపోవటమే కదా మెయిన్ ప్రాబ్లం ఉండేది. సో ఆ ప్లేట్లెట్స్ ఎలా పెంచుకోవాలి, ఇంకా నీరసం లేకుండా ఎలా ఉండాలి అనేవి కొన్ని చిన్న చిన్న ఇంట్లో టిప్స్ పాటిస్తే వాటి వల్ల కూడా మనం కొంచెం ఫాస్ట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ టిప్స్ అంటే అవి ఏమేమి యూజ్ చేయాలి ఏంటో తెలుసుకుందాం. మనం తీసుకోవాల్సిన ఫుడ్లో ఫస్ట్ ఫ్రూట్ అనేది డ్రాగన్ ఫ్రూట్. ఈ డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవటం వల్ల మనకి రోగనిరోధక శక్తి అనేది ఇంప్రూవ్ అవుతుంది. డ్రాగన్ ఫ్రూట్ అట్లీస్ట్ 2-3 daysకి ఒకసారైనా తీసుకోవాలి. దానివల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దాని వైరస్ నుంచి తట్టుకోవడానికి ముందుగానే బాడీ కూడా ప్రిపేర్గా ఉంటుంది. ఫ్రూట్ అంతకుముందు సూపర్ మార్కెట్స్లో అవైలబిలిటీగా ఉండేది. ఇప్పుడు అన్ని ఫ్రూట్స్ మార్కెట్స్లోనూ అవైలబిలిటీగా ఉంటుంది. చూసి తీసుకోండి ఫ్రెండ్స్. ఈ కివీ ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల మనకి ప్లేట్లెట్స్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అందుకని డాక్టర్స్ కూడా రికమెండ్ చేస్తున్నారు కివీ ఫ్రూట్స్ తీసుకోమని. దానిమ్మ తీసుకోవటం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువయ్యి మనకి రోగనిరోధక శక్తి కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా ప్లేట్లెట్స్ కౌంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అందరికీ తెలిసే ఉంటుంది, పప్పాయ ఆకు జ్యూస్ తీసుకోవటం వల్ల మనకి ప్లేట్లెట్స్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ పప్పాయ జ్యూస్ ప్రిపేర్ చేసుకోవటం మీకు ఒకవేళ తెలియకపోతే ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాము, ఒకసారి చెక్ చేయండి. ఇంకా డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, చూసి ప్రిపేర్ చేసుకోండి. ఈ అరటిపండు తీసుకోవటం వల్ల మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మనం ఈ టైంలో వీక్గా ఉంటాం కదా, నీరసంగా, అలాంటప్పుడు అరటిపండు తీసుకుంటే మంచిది. ఈ వాటర్ తీసుకోవటం అనేది చాలా 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 అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన బాడీ అనేది చాలా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. డీహైడ్రేట్ అయిపోయి మనం వీక్గా నీరసంగా అయిపోతాం. సో అలా కాకుండా మనం వాటర్ రిమైండ్ చేసుకొని ఎక్కువగా వాటర్ తీసుకుంటూ ఉండాలి.
ఈ మధ్యలో ఓఆర్ఎస్ డ్రింక్స్ కూడా తీసుకోవాలి. ఒకవేళ మీకు ఓఆర్ఎస్ అవైలబిలిటీగా లేకపోతే 2 స్పూన్స్ షుగరు, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకొని తాగండి. కొబ్బరి బోండం కూడా చాలా ఇన్స్టెంట్ ఎనర్జీ, ఇంకా చాలా పోషక విలువలు ఉంటాయి ఇందులో. ఇది తీసుకోవటం వల్ల మనకి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ బ్లాక్ గ్రేప్స్ తీసుకోవటం వల్ల రక్త కణాల సంఖ్య ఇంప్రూవ్ అయ్యి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందుకని ఈ బ్లాక్ గ్రేప్ జ్యూస్ తీసుకుంటే మంచిది. డెంగ్యూ వచ్చినప్పుడు మినరల్స్ అన్నీ బాడీలో ఖాళీ అయిపోతాయి. సో అందుకని మనం పోషకాలు ఉన్న ఎక్కువ ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలు ఎక్కువగా తినాలి. ఆకుని విభూతి తులసి ఆకు అంటారు. ఒకవేళ మీకు ఇది అవైలబిలిటీగా ఉంటే కషాయం చేసుకొని తాగండి. దీనివల్ల మనకి రోగనిరోధక శక్తి అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ ఫుడ్స్ అన్నిటిని తీసుకోవడం వల్ల మనకి రోగనిరోధక శక్తి ఇంప్రూవ్ అవుతుంది. బట్ రోగనిరోధక శక్తి ఇంప్రూవ్ అయితేనే మనం ఆ వైరస్ని తట్టుకోవడానికి మన బాడీకి కెపాసిటీ ఉంటుంది. సో దానికోసమని ఈ ఫుడ్స్ అన్నిటిని మనం ఎక్కువగా సి విటమిన్ అలాంటి ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే ఆ వైరస్ని రాకుండా కూడా చేసుకోవచ్చు. ఇంకా వచ్చినాకైనా దాన్ని మనం ఫైట్ చేయడానికి కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. సో అందుకని మెడిసిన్స్తో పాటు ఈ ఫ్రూట్స్ కానీ ఈ జ్యూసెస్ కానీ ఏవైనా తీసుకుంటే మనకు చాలా బెటర్ బెనిఫిట్స్ ఉంటాయి. జాగ్రత్తలు తీసుకుంటూ వాటితో పాటు మన చుట్టూ ఉన్న పరిసరాలను కూడా చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అంటే అసలు ఇది మాన్సూన్ సీజన్లో వస్తుంది కాబట్టి మనకి ఎక్కడ చూసినా తడితడిగా ఉంటుంది ఏరియా ఎక్కడ చూసినా. సో అది అలాంటిది లేకుండా డ్రైగా ఉండేటట్లు చూసుకోవాలి. ఎక్కడైనా టైర్స్లో లేకపోతే టబ్స్లో కానీ లేకపోతే కోకోనట్స్లో కానీ వాటర్ స్టోర్ అయ్యి ఉంటుంది కదా, ఆ స్టోర్ అయ్యి ఉందంటే అక్కడ దోమలు అనేవి గుడ్లు పెట్టి దోమలు అనేవి ఎక్కువ అయిపోతాయి. సో అలాంటివి కాకుండా మనం ఆ వాటర్ని తీసేస్తూ ఉండాలి. ఒకవేళ ఆల్రెడీ ఎక్కడైనా దోమలు గుడ్లు పెట్టినాయి అనుకుంటే ఆ ప్లేస్లో కిరోసిన్ ఆయిల్ స్ప్రే చేస్తే ఆ గుడ్లు అనేవి చనిపోతాయి. అప్పుడు వాటిని పారేస్తే సరిపోతుంది. ఇవే కాకుండా మన ఇంట్లో డెకరేషన్ పర్పస్కి ఇప్పుడు యూజ్ చేస్తున్నాం కదా మనీ ప్లాంట్స్, ఇంకా ఒక పాట్లో అంటే చిన్న కడాయి లాంటివి తీసుకొని దాంట్లో వాటర్ వేసి పూలు పెడుతున్నాం కదా, అలాంటివి కూడా రోజు వాటర్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే వాటిలో కూడా దోమలు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో మెయిన్ అసలు దీనికి రీజనే దోమలు కాబట్టి దోమలు అనేవి ఈగలు అనేవి రాకుండా మన ఇంట్లో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ అవైలబిలిటీ ఉంటున్నాయి కదా దోమల నెట్స్, ఇంకా డోర్వి విండోస్కి నెట్స్ ఉంటున్నాయి కదా, అవి ఫిక్స్ చేసుకుంటే బెటర్. అంటే మస్కిటో కాయిల్స్ అలాంటివి ప్రిఫర్ చేసే కన్నా ఇప్పుడు, ఎందుకంటే అవి కూడా చాలా మంచిది కాదు అని చెప్తున్నారు కదా. సో అందుకని వాటిని ప్రిఫర్ చేసే బదులు దోమతెరలు ఇలాంటివి యూజ్ చేసుకుంటే మనం ఆ దోమలు రాకుండా కొంచెమైనా జాగ్రత్త పడవచ్చు. సో మనం ఈ దోమలు రాకుండా మెయిన్ జాగ్రత్త పడితేనే మనకి ఫీవర్ అనేది రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ డెంగ్యూ వచ్చేదే ఫీవర్ వల్ల. ఇది కూడా డే టైంలోనే కుడుతుంది ఈ దోమ. సో మనకి డే టైంలో కూడా దోమలు అనేవి ఉంటానే ఉంటాయి. సో మనం ఎక్కడ ఇరుకుగా లేకుండా, ఎక్కడ మురికిగా లేకుండా, వాటర్ లేకుండా, అంటే చెత్త చెదారం, అంటే ఇప్పుడు మన ఇంట్లో కూడా డస్ట్ ఉంటుంది, ఆ డస్ట్ కూడా ఏ రోజుకి ఆ రోజు పారేస్తూ ఉండాలి. లేకపోతే అక్కడ కూడా దోమలు అనేది ఈగలు అనేది చేరుకొని దానివల్ల కూడా ఈ డెంగ్యూనే కాదు వేరే వైరల్ ఫీవర్స్ అయినా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే కొంచెమైనా దాని నుంచి సేఫ్గా ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ మీతో షేర్ చేయండి. ఈ టిప్స్ అన్ని మీకు యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఫ్రెండ్స్, చాలా చాలా జాగ్రత్తగా ఉండి మీరు ఫీవర్ రాకుండా జాగ్రత్త పడండి. సో బై బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, టేక్ కేర్.